ఆనంద్ సాగర్ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జగన్ కమెంట్స్ ఇప్పుడు చూస్తుంటే కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం ఏదైతే మళ్ళీ అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో ఇప్పుడు దీనిపైన వాడివేడిగా జరుగుతుంది. అటు ఏపీలో ఎండల వేడి ఎంత ఉందో అంతే పొలిటికల్ హీట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది రోజు రోజుకి. జగన్ కమెంట్స్ కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. అయితే ఏంటి నిజంగానే జగన్ పైన స్పీకర్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయనకు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఆయన ఒక కీలకమైన అంశం చెప్పారు. అంటే గతంలో ఢిల్లీ అసెంబ్లీ విషయంలో 3 సభ్యులుండగా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ సిపికి 11 మంది సభ్యులుండగా మాకెందుకు ఇవ్వరు? ఒకే ఒక పార్టీ ఉంది, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వారంటూ కూడా జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలో న్యాయం ఉందనుకోవచ్చా? ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్ష పార్టీగా సభలో వ్యవహరించడం వేరు. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం సీట్లలో 10% సీట్లు రావాలి. ఇది చట్టం చెబుతుంది. ఇదే మాట గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ సభలో నిండు సభలో సభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ సీట్లు 4-5 సీట్లు పీకేస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షం కూడా ఉండదు అని చెప్పి వ్యాఖ్యానం చేశాడు. అటువంటి వ్యక్తి ఈవేళ ఏవో కహానీలు చెప్తున్నాడు. ఢిల్లీలో 3 ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరించారు. నీ 11 మందితో నువ్వు పోరాటం చేయాలి. సభలో బయట నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు హోదా రాదు. ఎందుకంటే టోటల్ 175 సీట్లు నీకు హోదా రావాలంటే 18 సీట్లు కావాలి. నీకు 11 కట్టబెట్టారు జనం. అదే పెద్ద ఎక్కువ. పైగా పొలిటికల్ గా నీ మాటలు పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా సభలో పదవులు సభ ఇవ్వదు, లేకపోతే కోర్టులు ఇవ్వవు. ప్రజా కోర్టులో ఎన్నికల బరిలో గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు ఒక పార్టీ అధినేత, అలాగే ప్రతిపక్ష నేత అవుతాడు ఒక పార్టీ అధినేత. అది మర్చిపోయి ప్రజలు పదవిస్తారనే సంగతి మర్చిపోయి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పటికే నువ్వు రాజకీయంగా నీ భవిష్యత్తు శూన్యంగా ఉంది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే పాజిటివ్నెస్ అనేది ఎక్కడా కనపట్టలేదు. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొద్ది గొప్ప మంది కూడా ఈవేళ రేపు బయటకు పోయే పరిస్థితి ఆయన మాటల వల్ల కొని తెచ్చుకుంటున్నాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అంటారు? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. సమంజసం ఒక ఉప ముఖ్యమంత్రి అయిన 21 సీట్లకి 21 సీట్లు ఆయన పార్టీ గెలుచుకుంది. 100% స్ట్రైక్ రేట్ తో ఆయన ఇవాళ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా యువతకు ఆదర్శంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉన్నారు. నువ్వేంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసి చట్టాలన్నీ మొత్తం చుట్టేసి వ్యవస్థలను నాశనం చేసి ఆర్థికంగా దివాళా తీయించి నీకు చేతకాక ప్రజలతో చీకొట్టబడ్డావు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజా కోర్టులో ఉండి ప్రజా బాహుళ్యంలో ఉండి ప్రజల హృదయాల్ని గెలిచి కూటమిగా 164 సీట్లతో విజయపౌట ఎగరేశారు. దాన్ని నువ్వు శిరస అంగీకరించి ప్రజా తీర్పును మన్నించి ప్రజలకు నీ ద్వారా ఏమన్నా జరగాలి అంటే ఆ దిశగా నువ్వు పోరాటం చేయి, మేము ఇన్వైట్ చేస్తాం. అది నువ్వు చేయాల్సిన నీ కర్తవ్యం. అది నీ కర్తవ్యం మర్చిపోయి నాకు మైక్ కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడే సభకు వస్తాను, నేను అప్పుడే మాట్లాడతాను, లేకపోతే నేను రానని నువ్వు మారం చేస్తాను అంటే నీ మెంటల్ తనం పీక్స్కి వెళ్ళిపోయింది. అది పిచ్చితనం అంటారు, అది ఉన్మాదం అంటారు దాన్ని. 5 ఏళ్లు ఉన్మాద పాలన చేసావు, ఇప్పుడు కూడా ఉన్మాదిగా వ్యవహరిస్తున్నావు. నీలో మార్పు లేదు. మార్పు లేకపోతే ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? ఏ విధంగా నిన్ను మళ్ళీ ప్రజలు అంగీకరిస్తారు? నువ్వు ప్రజల్ని చావుదెబ్బ కొట్టావు. తరతరాలకి మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఏ తెలుగుడు కోరుకోడు, ఏ ఆంధ్రుడు అనుకోడు. ఎందుకు ఇంకా ఇటువంటి రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ గారి మీద విషం కక్కుతావు? ఎవరిస్తారు నీకు పదవులు? పదవులు చట్టసభలు ఇస్తాయా? కోర్టులు ఇస్తాయా? కోర్టుకు వెళ్ళావు ప్రతిపక్ష హోదా కావాలని. ప్రజల్లోకి వెళ్ళవయ్యా, ప్రజల్లో గెలవయ్యా. ప్రజల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది, ముఖ్యమంత్రి పదవి అయినా వస్తుంది, ఏ పదవైనా వస్తుంది. ప్రజలు ఇవ్వాలి పదవి. ఆఖరికి పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ పదవినైనా సరే ప్రజలే ఇవ్వాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ మిస్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ పదవిని కూడా ప్రజలు ఇస్తేనే
ఆ పంచాయతీ బోర్డు మీటింగ్ వెళ్ళడానికి ఆ వ్యక్తికి అనుమతి ఉంటుంది, చట్టం అంగీకరిస్తుంది, సభ్యుడిగా 5 ఏళ్ళు అతను కొనసాగడం జరుగుతుంది. అలా ఈవేళ నిన్ను ఎమ్మెల్యేగా చేశారు నీ పులివెందుల జనం. ఆంధ్ర స్టేట్ ప్రజలందరూ నీ పార్టీకి ఆ హోదా లేకుండా చితక్కొట్టారు, తొంగలో తొక్కారు నిన్ను. అది నువ్వు తెలుసుకోవాలి కదా, నీ పొరపాటు ఏంటి, నీ తప్పిదం ఏంటి, నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏంటి, ప్రజలు ఎందుకు నన్ను ఇలాగా ఎందుకు కాకుండా చేశారు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని నువ్వు ఆలోచించుకోవాలి. పోనీ నువ్వు ఓడిపోయిన తర్వాత ఏమన్నా ఒక మనిషిలాగా నీలో మార్పు ఏమన్నా చూసామా? లేదు కదా. అటు తల్లిని చెల్లిని కూడా కోర్టుకి ఇచ్చావు, ఇటు ప్రజల్లో స్టేట్ లో ఉండవు, నువ్వు బెంగళూరులో ఉంటావు, అప్పుడప్పుడు వస్తావు, జైలుకి వెళ్తావు, నీ నాయకులను చూస్తావు, పరామర్శ చేస్తావు, ఏదో ఒక మాట మాట్లాడుతావు, సెన్సేషన్ క్రియేట్ చేయాలంటావు. నీ మాటల వల్ల ఈటేమీ లేదు, పొలిటికల్ పొల్యూషన్ వస్తుంది, కలుషితం అవుతుంది వాతావరణం. నీలాంటి కలుషితం అయ్యే విషపు మొక్కలు రాష్ట్రంలో ఉండకూడదని నిన్ను బెంగళూరుకు తరిమి కొట్టారు ప్రజలు. నువ్వు అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపుగా వచ్చి నువ్వు మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించరు. ఇంకొకసారి చెప్తున్నావు, ఇటువంటి మాటలు మాట్లాడి నువ్వు నిన్ను మళ్ళీ నిన్ను అంటే అంటారు అని అనిపించుకోకూడదు. మాకు చేతకావా మాటలు, మేము చెప్పలేమా నిన్ను? నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్ల పోటుకు తక్కువ అని చెప్పలేమా మేము? ఏంటి నీ స్థాయి? సో ఇప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ఎగ్జాక్ట్లీ అది తప్పు, జనం కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏదైతే ఉందో, అయితే స్పీకర్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే కేవలం ఒకే ఒక పార్టీ ఉంది అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా. సో ఇప్పుడు ఆ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని కూడా మళ్ళీ దాన్ని వాళ్ళు అదే రకంగా పోర్ట్రేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక ప్రతిపక్ష పార్టీని గొంతు నొక్కుతున్నారని ఏదైతే అపవాదు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన పడే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా? అంటే ఏ విధంగా ప్రతిపక్షం గొంతు పాలకపక్షం నొక్కుతుందో వాళ్ళు చెప్పాలి కదండి. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళ పాత్ర పోషిస్తున్నారా? ఆ 11 మంది కలిసి అసెంబ్లీకి వచ్చి ఆ సభలో వాళ్ళ వాణ్ణి వినిపిస్తున్నారా? ఉండగలుగుతున్నాడా నాయకుడు? మొన్న వచ్చాడు సభలోకి, రెండోసారి, అది మొదటిసారి సంతకం పెట్టడానికి ప్రమాణం చేయడానికి వచ్చాడు. మొన్నేమో బడ్జెట్ సమావేశాల్లో ఫస్ట్ రోజు వచ్చాడు, గవర్నర్ గారి ప్రసంగం మొదలైంది, వెంటనే లేచి బొత్స గారిని తీసుకుని వెళ్ళిపోయాడు. పాపం ఆయన వద్దు ఉందామని ఆయన చెప్తుంటే బొత్స గారు లేదు కుదరదు, నేను ఉండలేను ఇక్కడ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఏమిటండి ఇది, వెళ్ళక్కర్లేదు మనం సభకని చెప్పి ఎమ్మెల్యేలతో వాళ్ళ ఇంట్లో మాట్లాడాడు. ఇది బాధ్యత అంటారా? ఆయన ఒక 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీ పెట్టి పార్టీ అధినేతగా ఉండి ఈవేళ 11 సీట్లు గెలిపించుకున్నటువంటి వ్యక్తి, ఇది బాధ్యత అంటారా? ఇది కరెక్ట్ గా ఆయన వ్యవహరిస్తున్నారా? ఆయన వ్యవహారం సరళి కరెక్ట్ గా ఉందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన మాట్లాడుతున్నాడండి? ఏదో ఇంటి మీద రాయేసి వీపోకున్నట్టుగా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈవేళ 9 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఒక్కటి కూడా ప్రజాకంటకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలకి ఆగ్రహం తెప్పించే నిర్ణయం గాని, ప్రజలకు నష్టం జరిగే నిర్ణయం గాని, ప్రజలకు ఇష్టం లేని నిర్ణయం గాని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అంటే ఓకే అండి ఆనంద్ సాగర్ గారు. అండ్ ఇంకొకటి, లోకేష్ కమెంట్స్ కూడా చూస్తుంటే ఏదైతే ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష బాధ్యత మర్చిపోయారో కానీ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటూ కూడా నారా లోకేష్ కమెంట్ చేస్తారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే నిజంగానే అసలు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని ఒక ప్రతిపక్షంగా చూస్తుందా? ఖచ్చితంగా చూస్తున్నాం అంటే ప్రతిపక్షమే, కానీ హోదా ఇవ్వరు. దానికి హోదా ఇవ్వాలంటే చట్టబద్ధత, చట్టం ఇవ్వాలి. ఎట్లాగంటే టోటల్ 175 సీట్లలో 10% సీట్స్ రావాలి, 18 సీట్లు రావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండు సభలో చెప్పాడు. 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి, 5-6 సీట్లు లాగేస్తే 18కో 17కో పడిపోతాడు, ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, చంద్రబాబు నాయుడికి పీడ విరగడైపోతుంది అని ఆ రోజు హేళనగా సభలో మాట్లాడింది ఎవరండి? ఆయన? మేము మాట్లాడామా? ఇదే జగన్మోహన్ రెడ్డి. ఆ వీడియో ఒకసారి చూసుకోవాలి. ఆయన ఆ సభలో రికార్డులు రప్పించుకుని ఆ వీడియోలు, ఆ సాక్షి వీడియో నుండి రప్పించుకుని చూడాలి, సిగ్గుపడాలండి. అది నోరా తాటి పట్టా చెప్పండి, ఏం మాట్లాడతాడైనా? అధికారంలో ఉన్నప్పుడు నీకు 151 మంది ఉన్నప్పుడు తెలుగుదేశానికి 23 ఉంటే నువ్వు 5 పీకేస్తావా? 18 లేకుండా చేస్తావా? హోదా దక్కకుండా చేస్తావా? ఉన్న హోదా పీకేస్తావా? నీ చేతుల్లో ఉందా? ఇప్పుడేమో మాకు కోర్టు ఇవ్వాలంటావా, స్పీకర్ ఇవ్వాలంటావా, సభ ఇవ్వాలంటావా? ఎట్లా? అని ప్రతిపక్షమే నువ్వు. ప్రతిపక్ష హోదా నీకు రాదు. ప్రతిపక్షంగా వ్యవహరించు. మేము అంగీకరిస్తున్నాం, ప్రజలు కూడా అంగీకరిస్తారు, అందరూ అంగీకరిస్తారు, దానికి ప్రాబ్లం లేదు.
హోదా ఎవరిస్తారు నీకు? రైట్ హోదా రాదని నువ్వే కదా చెప్పింది. నొక్కి ఒక్కానించావు గతంలో సభలో. ఎలాగొస్తుంది హోదా? కామన్ సెన్స్. అడుగు, మీ బొత్స గారిని అడుగు, హోదా ఇస్తారా? లేదా నీ సలహాదారులను అడుగు, పీకేని అడుగు, ఎవరినైనా అడుగు. దేశంలో రాజనీతిజ్ఞులు బోల్డ్ మంది ఉన్నారు, పండితులు ఉన్నారు, కోవిదులు ఉన్నారు, రాజ్యాంగ కోవిదులు ఉన్నారు. అడగవయ్యా. మేమే అబద్ధం ఆడుతున్నాం అండి, మేము ఆడట్లేదు కదా. సరే, మాకు ఇష్టం లేకపోతే ఇతరులు ఒప్పుకోరు కదండి. దేశంలో అనేక మంది మేధావులు ఉన్నారు, ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు, ఎవరు ఒప్పుకుంటారు?